బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితి ఏమీ మారలేదు. అంతకుముందు ఏమొచ్చేసి షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత దాదాపు 1600 మంది హిందువుల్ని చంపేశారు. మొన్న హాదీ హత్య తర్వాత ఇక హిందువుల ఊచకోత రోజు రోజుకి తీవ్రమవుతూనే ఉంది. బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అక్కడ హిందువుల మీద ఊచకోత ఆగడం లేదు. నిన్న పూజ చేసుకుంటున్నారు. కోమిల్లా అనే ఒక ప్రాంతంలో పూజ చేసుకుంటున్నటువంటి హిందువుల మీద బాంబులు దాడి చేశారు కొంతమంది ముష్కరం. దాంతో ఆ పూజకి హాజరైనటువంటి వారందరికీ కూడా గాయాలయ్యాయి. ముఖ్యంగా పూజారి కేశవ్ చక్రవర్తి గారు అయితే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏంటి అన్నది మరో 3 రోజుల వరకు కూడా చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. అంటే విషమంగా ఉంది ఆయన పరిస్థితి. ఇప్పుడేమో పోలీసులు మేము నిందితులు పట్టుకుంటున్నాము, పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము, ఎవరైనా సరే విడిచిపెట్టము, వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేస్తాము, జైలుకి పంపిస్తామని చెప్తున్నారు. ఎప్పుడు పట్టుకుంటారు? వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళకి తెలుసు. కానీ ఇదే పరిస్థితి ఇక బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఇక సాధారణ స్థితికి అయితే రాదు. ఒకటి మళ్ళీ మనం అక్కడ ఏదో ఒకటి ఆ సైనిక చర్యతోటే ఆ బంగ్లాదేశ్లో కొంత భూభాగాన్ని హిందువులకి వచ్చే విధంగా అయితే ఏర్పాటు చేసుకోవాలి. లేదనుకుంటే లేదు. ఇంతకుముందు పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి వీళ్ళకి మనం సహాయం చేయలేదా? ఈ వీళ్ళకే ఈ ముస్కరులకే సహాయం చేసినప్పుడు మరి మన వాళ్ళ కోసం మనం చేసుకోవాలా వద్దా? ఏదో ఒక రోజు బలమైనటువంటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా చెయ్యాలి. కాకపోతే దరిద్రం ఏంటంటే దీన్ని బంగ్లాదేశ్ వాళ్ళు ఎంత వ్యతిరేకిస్తారో తెలియదు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కుహనా మేధావులు ఆ జాతి ముద్దుబిడ్డలే ఎక్కువ మంది వ్యతిరేకిస్తారు. వాళ్ళు ఎవరో మీకు తెలుసు కదా, ప్రతిపక్షానికి పంపిస్తున్నారు. నెక్స్ట్ టైం మళ్ళీ అధికారం కోసం ఎదురు చూస్తున్నారు.